హాయ్ మామ అందరికి సంస్కారంతో నమస్కారం. మామూలుగా మేము కిరాయికి వెళ్ళాలంటే రాత్రి కిరాయి మాట్లాడుకుని తెల్లారి వెళ్ళాలన్నమాట. అంటే ఒక రోజు ముందే చెప్తారనమాట కిరాయి. కానీ నేను వ్యానే ముహూర్తానికి కొన్నాను గానీ నాకు ఒక రోజు ముందైతే కిరాయి రాదు మామ. అందరూ 4-5 కిరాయికి వెళ్ళిపోతే నాకు మాత్రం సూర్యుడు సూపులతో పొడిసే టైంకి చెప్తారు మామ కిరాయికి రమ్మని. అది కూడా నా మంచికి అనుకోండి, కాసేపు ఎక్కువ పడుకోవచ్చు. ఇంకా ఈ రోజు కిరాయి ఎక్కడి నుంచి ఎక్కడికనగా అదేనండి మన గణపవరం పక్కన నిడమరలేదు, అక్కడ నుంచి మా మట్టకుంటే తీసుకురావాలి ఈ రోజు గొరకని. అరేలే ఖాళీగా ఉండి ఏం చేస్తామని చెప్పి నేను నాతో పాటు ఇంకో ఫ్రెండ్ బయలుదేరిపోయి మన పెదకాపురం దాటిన తర్వాత గణపవరం వెళ్తా ఉంటే చిక్కనైన ఒక హైవే రోడ్ అయితే తగిలింది. ఈ 5 కిలోమీటర్ల హైవే రోడ్ ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 గంటలు అయితే దాటేసి ఇదిగోండి మనకి ఎదురొచ్చేస్తుంది చూడండి వ్యాన్. ఆ వ్యాన్ వచ్చే లోడింగ్ పాయింట్ దగ్గరికి మనం కూడా వెళ్ళాలి. ఇంకా మన గరకపురం సెంటర్ అయితే దాటేసి వాటర్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా వాటర్ పట్టడానికి మన పట్టాన్ని అయితే తొక్కే కార్యక్రమాన్ని 10 నిమిషాల్లో ఫినిష్ చేసేసి ఇంకా మోటార్ వేసి వాటర్ అయితే పట్టేసాను అనమాట. ఇంకా గాడి ఎక్కి సవరి అయితే సాగించి చెరువు దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ముక్కు ఎక్కడరా అంటే ఇలా తల చుట్టూ పోతే తిప్పి ముక్కు చూపించినట్టు వాటర్ పట్టుకున్న పాయింట్ నుంచి చెరువు దగ్గరికి 6 కిలోమీటర్ల దూరం ఉంటే నేనైతే 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా దూరం అయితే జర్నీ చేసి చెరువు దగ్గరికి వెళ్ళి అదేంటి 6 కిలోమీటర్లు కాకుండా 20 కిలోమీటర్లు ఎందుకు వెళ్ళేవరా తింగరోడని చూసి నవ్వుకుంటున్నావా? అలాగే నవ్వుకుంటే వెళ్ళి పార్ట్ 2 వీడియో చూసే నీకు ఆన్సర్ దొరికి ఇప్పటికే వీడియోలు ఎంత అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా బాగుంటది. వెళ్తూ పైన కనిపించే చేపను మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేసి అలాగే ఒక లైక్ చేసి ఫాలో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు మావా. ఉంటాను మావా మరి. టేక్ కేర్, గుడ్ బై, టాటా, సీ యూ, జై హింద్.